చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఎక్కడో ప్రచారం చేశారు. ఢిల్లీలో ప్రచారం చేస్తూ నరేంద్ర మోడీ మాత్రమే ఇవాళ దేశానికి ఆదర్శము, నరేంద్ర మోడీ సర్కారు మాత్రమే భారతదేశాన్ని గట్టెక్కించగలదనేటువంటి మాట మాట్లాడారు. ఎక్కడో వచ్చింది నరేంద్ర మోడీ మాత్రమే. ఏ చంద్రబాబు నాయుడు అయితే నేను సీనియర్ని, నేను మాత్రమే గొప్పని, 78 నుంచి నేనున్నా, నాకంటే ఈ దేశంలో అందరూ జూనియర్లే, నేనే సీనియర్ రాజకీయవేత్తను, సీనియర్ నాయకుడిని, నేనే సీనియర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ నరేంద్ర మోడీ గురించి పొగడాల్సినటువంటి అవసరం వచ్చింది. రాజకీయాల్లో ఇది ప్రతిసారి గమనించాల్సినటువంటి విషయం. తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం ప్రజలు, ఆంధ్ర ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి బడ్జెట్లో కేటాయింపులు చంద్రబాబు నాయుడు వల్ల రాలేదు, పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే వచ్చింది, బీజేపీ మోడీ వల్ల మాత్రమే వచ్చిందనేటువంటి విషయం రేపు పొద్దున బయటపడగానే తెలుగుదేశం పార్టీ మళ్ళీ బీజేపీతో కొట్లాట పెట్టుకుంటుంది. మళ్ళీ మోడీ మంచోడు కాదని ఇదే చంద్రబాబు నాయుడు పక్కకు పోతాడు, 2018లో పక్కకు పోయినట్టుగా. కాబట్టి నిజాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజలకు వివరించాల్సినటువంటి సందర్భం కూడా ఆసన్నమైంది.